ఈ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించడానికి కానీ పూర్తి స్థాయిలో నివారించడానికి కానీ మీరేమన్నా ప్లాన్స్ చేస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం తప్పకుండా అందరూ అభినందించాలి. అలాగే ఈ నగరానికి ఒక ఒక చాలా విచిత్రమైన సమస్య. ఇది ఒక బౌల్లా ఉంటుంది. వర్షపు నీరు పడినప్పుడు అది నిలబడిపోతుంది. ఆ నీరు నిలబడినప్పుడు డ్రైన్ అవుట్ అవ్వడానికి తక్కువ 3-4 గంటలు పడుతుంది. సో డ్రైన్ అవుట్ అవ్వకపోతే 3-4 గంటలు ప్రజలు ఆ నీటిలోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా నల్ల ఛానల్ ద్వారానో లేకపోతే గోదావరి గట్టు మీద పివి నరసింహారావు ఘాట్ ద్వారానో ఏదో విధంగా వాటర్ని గోదావరిలోకి డ్రైన్ అవుట్ చేసేస్తుంటాం. ఓన్లీ రైనీ సీజన్ అలా చేయడం వల్ల 3-4 గంటలు నిలబడే నీరు ఒక 30-40 మినిట్స్లో క్లియర్ అవుతుంది. ఇదే జరుగుతూ ఉంటుంది గోదావరిలో. కళ్యాణ్ గారు అది కూడా జరగకుండా ఏం చెయ్యాలన్న దాని మీద ఆయన ఆలోచించడం వల్ల అది మనం ప్రత్యామ్నాయంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్నిటిని కూడా ఏర్పరచుకుంటున్నాం. ఓవర్ నైట్ అయితే అవ్వదు, లోతట్టు ప్రాంతాలు కాబట్టి నీరు నిలబడినప్పుడు నీరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళేందుకు గాను వాటర్ అంతా కూడా మళ్ళీ ఫర్దర్గా అక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. ట్రీట్ చేసి మళ్ళీ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ధవళేశ్వరంలో ఉన్న బాబా టెంపుల్ మీదుగా సాయిబాబా టెంపుల్ మీదుగా గోదావరిలో వదులుతాం. కాబట్టి ఇదంతా కొద్దిగా లెందీ ప్రాసెస్. అంటే నేనేది గత పాలకులు ఎప్పుడు కూడా దృష్టి పట్టలేని అనేకమైన అంశాలు. ఇప్పుడు మీకు ఇక్కడే ఉంది బ్రిటిష్ నాడు కట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అది క్లాగింగ్ అయిపోయింది. ఈనాటి వరకు మనం యూటిలైజ్ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మనం అన్వేషించి ఆ బయటికి తీసుకొచ్చి ఎక్కడుందో వెతికి చూడమ్మా బాబీ పక్క ఆపు ఒకసారి. గతంలో మా ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ గారని, ఆయన ఒక డయాగ్రామ్ గీసుకున్నాడు. ఆ డయాగ్రామ్ లో ఇలాగ వెళ్తుంది, ఆగిపోయింది, దీన్ని ఏదో రోజు తీయాలన్నది ఆయన ఆలోచన. ఫైనల్ గా ఫస్ట్ అక్కడ తవ్వాం, అక్కడ దొరుకుద్దేమో, టనల్ దొరకలా, మళ్ళీ ఇక్కడ తవ్వాం. ఫైనల్ గా మర్చిపోయారు, పాలకులందరూ మర్చిపోయారు. ఆఫ్టర్ 70 years మళ్ళీ ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత క్లాగింగ్ అయిపోయిందో. ఇప్పుడు దాన్ని తవ్వి ఇదన్నమాట ఇలాగెళ్ళి ఆ ఏరియాలోనే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇది క్లాగింగ్ అయిపోయి పని చేయట్లేదు కాబట్టి గోదావరిలోకి వదులుతున్నారు. ఇదే కానీ క్లాగింగ్ క్లియర్ చేస్తే ఆ లోతట్టు ప్రాంతం నీరంతా ఎలాగ వెళ్ళిపోయి ఆవా ఛానల్కి వెళ్తుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన మేము కూడా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయగలిగాం, అర్థం చేసుకోగలిగాం. అక్కడ ఒక పాయింట్ ఓపెన్ చేసాం, అదొక పాయింట్. అదిగోండి అక్కడ తవ్వేరు చూడండి, అదొక పాయింట్. ఈ 2 పాయింట్ల నుంచి కూడా క్లాగింగ్ క్లియర్ చేస్తున్నాం. బహుశా ఇంకో 1 month లో క్లియర్ అయితే ఇంకా గోదావరిలో వదలకుండా ఈ ఛానల్ అమ్మట వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. వరకు సమస్య సాల్వ్ అవ్వచ్చు. దీనివల్ల పార్షియల్ గా ఈ గోదావరి గట్టు మీద ఉన్న 21, 22, 23 వార్డ్స్ ఏదైతే ఉన్నాయి 24, 25, 80% సమస్య క్లియర్ అవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు. ఆ 5 వార్డ్స్ కి 80% సమస్య క్లియర్ అవుతుంది.